తెలంగాణ రాజకీయ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆరంభం నుంచే వివాదాల కేంద్రంగా మారింది. ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజా సమస్యల మీద కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దాడులతో మొదలుపెట్టారు. ఇది తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది? తెలంగాణ ప్రజల కోసమా, వ్యక్తిగత పగ తీర్చుకోవడం కోసమా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక స్పష్టమైన ఎజెండా అవసరం. ప్రజా సమస్యలు, పాలకుల వైఫల్యాలు, ప్రాంతీయ న్యాయం, అభివృద్ధి ఇవే ఆయుధాలుగా నిలబడాలి. అయితే తెలంగాణ రక్షణ సేన వ్యవహారం పూర్తి భిన్నంగా నడుస్తోంది. పార్టీ ఆరంభం నుంచే పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవటమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజమైన సమస్యలు అనేకం ఉన్నాయి. నిరుద్యోగం, రైతుల కష్టాలు, ఆర్థిక అభివృద్ధి అంతరాలు, గ్రామీణ మౌలిక వసతుల కొరత ఇవన్నీ తెలంగాణ ప్రజలు రోజువారీ అనుభవిస్తున్న నిజమైన సవాళ్లు. వీటిపై పోరాటానికి పార్టీని నిర్మించుకుంటే అర్థముంది. కానీ పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక నేతను ప్రధాన శత్రువుగా చూపి రాజకీయం చేయటం ఇది తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేయటమే అవుతుంది. ఒక రాజకీయ నేతకు వేరొక నేతతో వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు. అది అసహజమేమీ కాదు. కానీ విభేదాలను తేల్చుకోవడానికి ఒక రాజకీయ పార్టీని స్థాపించడం ఇది రాజకీయ చరిత్రలో చాలా అరుదైన వ్యూహం. పార్టీ అంటే కేవలం ఒక వ్యక్తి, వేదిక కాదు. అది వేలాది కార్యకర్తల సమూహం, లక్షలాది ఓటర్ల నమ్మకం, సంవత్సరాల శ్రమ. పవన్ కళ్యాణ్తో ఉన్న వ్యక్తిగత భేదాభిప్రాయాలను కవిత వ్యక్తిగత వేదికలపై తేల్చుకోవచ్చు. కానీ అందుకోసం ఒక పార్టీని పెట్టి తెలంగాణ సెంటిమెంట్ని ముందు పెట్టి కార్యకర్తలను రంగంలోకి దించడం ఇది రాజకీయ దురుపయోగం అని విమర్శకులు చెబుతున్నారు. ఆ పార్టీలో చేరిన కార్యకర్తలు తెలంగాణ కోసం పోరాడతారని నమ్మి వస్తారు. వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి ఉపయోగపడతారని కాదు. తెలంగాణ రక్షణ సేనకు ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో పెద్దగా గుర్తింపు లేదు. ఎన్నికల సంఘం నుంచి కనీస ప్రాథమిక గుర్తింపు వస్తుందో రాదో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్తైనా దృష్టి ఆకర్షించాలంటే ఒక బిగ్ నేమ్ను టార్గెట్ చేయటం సులభమైన దారి. పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ అభిమానగణం కలిగిన నేత. సోషల్ మీడియాలో ఆయన పేరు ట్రెండ్ అవడం సహజం. అందుకే ఆయనను టార్గెట్ చేస్తే కనీసం సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా ఆయన పేరు వస్తుందని కవిత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది రాజకీయ వ్యూహం అయితే కావచ్చు, కానీ ఇది షార్ట్ కట్ అని, దీర్ఘకాలంలో నష్టమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పబ్లిసిటీ కోసం వివాదం రేపడం ఒక వ్యూహం కావచ్చు, కానీ ఆ పబ్లిసిటీ ఏ రూపంలో వస్తుందో అన్నది ముఖ్యం. ఆ పార్టీ ఏదో వ్యక్తిగత కక్షతో పనిచేస్తుందన్న అభిప్రాయం ఒకసారి ప్రజల్లో నాటుకుంటే తర్వాత నిజమైన రాజకీయ పోరాటాలు చేసినా ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఇది ఆ పార్టీకే పెద్ద నష్టం. తెలంగాణ సెంటిమెంట్ చాలా శక్తివంతమైంది. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన రాష్ట్రం. ఆ భావోద్వేగం ప్రజల హృదయాల్లో బలంగా నిలిచి ఉంది. అలాంటి సెంటిమెంట్ను వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం తెలంగాణ ప్రజలకు అవమానం. తెలంగాణ రక్షణ సేన ఆ సెంటిమెంట్ పేరు వాడుతోంది. కానీ ఆ రక్షణ ఎవరి నుంచి, ఏ సమస్య నుంచి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్ర నేత అన్న కోణం ముందు పెట్టి తెలంగాణ ఆంధ్ర భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూడటం అత్యంత ప్రమాదకరమైన వ్యూహం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదర భావాన్ని దెబ్బతీసే ఈ రాజకీయం సమాజానికి హాని చేస్తుంది. తెలంగాణ సమాజం రాజకీయంగా చాలా చైతన్యవంతమైంది. దశాబ్దాల పోరాటంలో ఏ నేత నిజంగా పోరాడాడో, ఏ నేత అవకాశవాదంతో వచ్చాడో ప్రజలు చక్కగా గుర్తిస్తారు. అలాంటి ప్రజలను వ్యక్తిగత కక్ష, నిజమైన సమస్య అనేవి వేర్వేరుగా అర్థమవుతాయి. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే పరిణామాలు ఏమిటో అంచనా వేయకపోవటం కవిత చేస్తున్న పెద్ద తప్పిదం. జనసేన అభిమానులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ని ఒక్క మాట అన్నా తీవ్రంగా స్పందించే స్వభావం కలిగిన వారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వ్యక్తిగత దాడులకు సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి తప్పదు.
దాంతో రెండు పక్షాల మధ్య ట్రోలింగ్ యుద్ధం మొదలవుతోంది. ఇందులో ఎవరికీ రాజకీయ లాభం ఉండదు. సమాజంలో అవసరమైన ద్వేషం పెరుగుతోంది. పరస్పర దూషణలు, వ్యక్తిగత నిందలు పెరిగి రాజకీయ పరిపక్వతకు నష్టం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కవిత పార్టీ ఏం సాధించాలనుకుంటుందో అది పూర్తిగా పక్కకు పోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుదాడికి దిగినప్పుడు కవిత పార్టీ బాధిత పక్షం అయ్యే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని విశ్వసించే అవకాశం తక్కువే. ఎందుకంటే దాడి ముందు ఏ వైపు నుంచి మొదలైందో ప్రజలకు తెలుసు. తెలంగాణ రాజకీయ చరిత్ర చూస్తే ప్రజాక్షేత్రంలో శ్రమించిన పార్టీలు నిలబడ్డాయి. పబ్లిసిటీ వ్యూహాలపై ఆధారపడిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. తెలంగాణ రక్షణ సేన కూడా ఆ జాబితాలో చేరాలనుకోకపోతే కవిత తన దృష్టిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంది. ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడటం, తెలంగాణ అభివృద్ధిలో లోపాలను ఎత్తిచూపడం, గ్రామ స్థాయిలో కేడర్ నిర్మాణం చేయటం ఇవే దీర్ఘకాలంలో పార్టీకి మనుగడ ఇవ్వగల ఆయుధాలు. వ్యక్తిగత దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవి క్షణికమైన దృష్టిని తీసుకొస్తాయే తప్ప రాజకీయ బలాన్ని కాదు. పొరుగు రాష్ట్ర నేతపై పగ ప్రదర్శిస్తూ కాలం వెల్లబుచ్చే పార్టీకి తెలంగాణ ప్రజలు ఆదరణ చూపే అవకాశం చాలా తక్కువని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాలు గెలవాలంటే జిల్లా స్థాయిలో బలమైన కేడర్ ఉండాలి. ప్రజల నమ్మకం సంపాదించాలి. స్పష్టమైన రాజకీయ విజన్ ఉండాలి. ఇవేమీ లేకుండా ఒక్క నేతపై దూషణతో అటెన్షన్ తీసుకునే ప్రయత్నం ఆ పార్టీని మరింత వేగంగా అంతర్ధానం చేస్తుంది. కవిత ఈ వాస్తవాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది. రాజకీయం ఒక బాధ్యత, ప్రజలకు సేవకు అంకితమయ్యే వేదిక. వ్యక్తిగత పగలు, శత్రుత్వాలు, పాత లెక్కలు తేల్చుకోవడానికి రాజకీయాన్ని వాడుకున్న ప్రతిసారి ప్రజలు దాన్ని తిరస్కరించారు. తెలంగాణ రాజకీయ చరిత్ర ఇందుకు సాక్షిగా నిలుస్తుంది. కవిత తన పార్టీని నిజంగా తెలంగాణ ప్రజల కోసం నడపాలని అనుకుంటే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అనే పేరుతో ముడిపడిన రాజకీయాన్ని వదిలిపెట్టి తెలంగాణ ప్రజల నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాలి. లేకపోతే ఈ పార్టీ ఆ పేరులో ఉన్నట్లు కాలగర్భంలో రక్షణ లేకుండా కలిసిపోతుందన్నది చేదు నిజం.